ఈ సూట్ కేస్ పై ఫైర్ చేయగానే ఆ సైనికుడు వెంటనే దానిని తన చేతులు మరియు నోటితో బాక్సును గట్టిగా కప్పేశాడు. పోలీసులు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. కాని ఆ సైనికుడు మాత్రం అలాగే కదలకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆ బాక్స్లో బయోకెమికల్ ఆయుధం ఉంది. అది ఒక్క చుక్క లీకైతే మొత్తం నగరం ప్రమాదంలో పడేది. మెడికల్ టీం వెంటనే అక్కడికి చేరింది. పరీక్షించిన తర్వాత గ్యాస్ బయటికి రాలేదని నిర్ధారణ అయింది. ఆ సైనికుడిని ఐసోలేషన్ రూమ్కి తరలించారు. కాని అతని నోరు నేరుగా బయోకెమికల్ పై ఉండడంతో డాక్టర్లు అతని నోరు తొలగించాలని సూచించారు. లేదంటే ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం వ్యాపిస్తుంది అన్నారు. కాని ఈ సైనికుడు మాత్రం స్పష్టంగా వద్దు అన్నాడు. నా నోరు లేకపోతే నేను బతికినట్టే కాదు అని అన్నాడు. అప్పుడే ఒక్కసారిగా గట్టిగా శ్వాస లోపలికి తీసి మొత్తం బాక్స్లోని విషవాయువును తనలోకి లాగేశాడు. డాక్టర్ ఈ విషయం వెంటనే అతని స్నేహితులకు చెప్పాడు. కొద్దిసేపటికి వారు చివరిసారి వీడ్కోలు చెప్పడానికి వచ్చి సల్యూట్ చేశారు. కాని 24